నా ముందు ఎంతో మంది ఆఫీసర్లు రిటైర్ అయిపోయారు, ఎంతో మంది సేవ చేశారు, ఎంతో మంది సేవ చేసి భాగ్యం వెళ్ళి వారు కూడా నాకు సేవ చేసి చెప్పారు. నేను మన మేడం గారు వచ్చినప్పుడు కలెక్టర్ గారి మీటింగ్ వెళ్ళినప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అనేది వచ్చాను. సీనియర్ అంతా అందరూ ఆల్ సీనియర్స్ అంటే అంతకన్నా సీనియర్ వెళ్ళిపోయినారు. సబ్జుడియర్స్ వాళ్ళు కూడా సార్ మీరు 5 ఏళ్ళు మరి మీరు రిటైర్ అయిపోయాము, మేము కూడా ఈసారి 5 ఏళ్ళు రిటైర్ అయిపోతాం, మళ్ళీ మీరు ఉన్నారు అంటే భగవంతుడి ఆశిస్తున్నారు. అది సీనియర్ మోస్ట్ మినిస్టర్గా ఉండడానికి అవకాశం కల్పించింది. మీ అందరి ఆశిస్తూ మీ అందరి ఆశిస్తాను. అది ఈరోజు మీ గురించి నేను పెద్దగా పౌరం అవసరం లేదు. మీరు రాజకీయ మంత్రి ఏం చేయాలనుకుని మీరు చేస్తున్నారు. అటువంటి పార్టీకి టీచర్లు మన దగ్గర ఉన్నారు, గవర్నమెంట్ స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూల్స్లో కానీ. కానీ ప్రైవేట్ స్కూల్స్ అయితే మనకు అవసరం వద్దని చెప్పడానికి లేదు. కానీ విద్యలో మన శాంతిరామ్ నడుపుతున్న విద్యా సంస్థలు చాలా ప్రమాణంగా నడుపుతూ ఉన్నారు. అది జరగాల. నిన్నగాక మన వస్తువుల్లో మనకు ఇన్సిడెంట్ వచ్చింది. మేడం గారు నేను కానీ నిలబడి మన జరిగిన ఇన్సిడెంట్ మీకు తెలుస్తారు. రాత్రి 1:10 వరకు మా ఆంగ్లం మేలుకొని నేను మేలుకొని సీఎం గారు వస్తుందని చెప్పి మాట్లాడారు. ఏ డైరెక్ట్ ఇన్సిడెంట్ జరగదు. అక్కడ ఏదైనా జరిగినప్పుడు కొంచెం మనకు తెలియజేస్తే ఎందుకంటే ప్రభుత్వం ఉండేది ఆదుకోవడానికి, ప్రభుత్వం ఉండేది మీ సేవల కోసం. అది ప్రభుత్వాన్ని సహకరించే అవసరం ఉంది. కాబట్టి ఈ ప్రైవేట్ విద్యా సంస్థల్లో జరిగే ఇటువంటి సార్ మనం మీకు తెలుసుగా జరిగింది ఇన్సిడెంట్. నేను శ్రీరామ్ కూడా దీంట్లో జాగ్రత్తగా తీసుకొచ్చిన బాధ్యత కూడా మన ఎవరైతే ప్రైవేట్ స్కూల్స్ సంస్థ ప్రతినిధులు ఎవరైనా ఉంటే తెలియజేసే అవసరం ఉంది. కానీ ఈరోజు చాలా మంచి సర్వేపల్లి రాధాకృష్ణ గురించి నేను మాట్లాడే ప్రభుత్వం వెళ్తానంట. అంటే గ్రేట్ పర్సనాలిటీ నేను గురించి మాట్లాడగలుగుతానని మనకు గుణగణాన్ని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన చాలా ఇంప్రెసివ్గా ఉన్నాడు. అబ్దుల్ కలాం గారిని పిలిచారు. అబ్దుల్ కలాం గారు ఎప్పుడు పిలిచారు? అబ్దుల్ కలాం గారిని ఎలక్ట్ చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నన్ను అడిగారు, గుజరాత్ మిస్టేక్ జరిగినప్పుడు ఎందుకంటే జూలై జూన్లో మనకు రాష్ట్రపతి ఎన్నికలు వస్తున్నాయని అడిగారు. అబ్దుల్ కలాం ఎట్లా ఉంటారు అనేది మంచి ఆలోచన సార్. ఇది కూడా గుజరాత్ మిస్టేక్ కూడా మర్చిపోతారు. మన స్వతంత్రంగా బాగుంది, మనం సెలెక్ట్ చేస్తే బాగుంది సార్. ఇమీడియట్లీ ప్రసాదరావు గారు వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆత్మకూరు మండలంలోని వెంకటాపురం జిల్లా పరిషత్ హై స్కూల్లో ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ఎం వెంకటయ్య గారు, ప్రధానోపాధ్యాయులుగా నిర్వహిస్తున్నటువంటి